ఇప్పుడు చూపిస్తుండే మొక్క జన్ని చెట్టు. బాగా పరిశీలించండి. జన్ని నిప్పులకి, జన్ని వ్యాధి వచ్చిన వాళ్ళకి ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. తలభారం వచ్చిన వాళ్ళకి అదే తలభారం వచ్చినప్పుడు అసలు జన్ని నిప్పులు అంటే ఏమి, దాని గురించి ఇప్పుడు చెప్తాను, వినండి. జన్ని నిప్పు అంటే అరికాలు పాదాల కింద చీమల పాకినట్లు ఉంటుంది. అదేవిధంగా ఒట్టి కాల్లో నిప్పులు అనేది ఏర్పడుతుంది. ఒట్టికాలు అనేది ఇది నిప్పులు అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా తొడల్లో విపరీతంగా నిప్పులుగా ఉంటాయి. అదేవిధంగా మోకాళ్ళు కూడా విపరీతమైన నొప్పి ఆ జన్ని నిప్పులు అనేది వచ్చినప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ నడుము నొప్పి అనేది ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి నీరసంగా కూడా ఉంటుంది. మన చేతులు కూడా నొప్పెత్తడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో మనిషికి వణుకు రావడం, చెమటలు కూడా పట్టడం అనేది జరుగుతుంది. మన గుండె ఉండదు చూస్తావా, మన గుండె వేగంగా కొట్టుకోవడం అనేది మనకే అనిపిస్తుంది. మెడ నరాలు ఉన్నాయి చూడు, ఈ మెడ నరాలు నొప్పిగా ఉండటం అనేది ఆ సమయంలో మనం తట్టుకోలేము. అటువంటి నొప్పులు ఏర్పడతాయి. తల నొప్పి విపరీతంగా ఉంటుంది. తల నొప్పి అనేది ఎలా ఉంటుందంటే విపరీతంగా ఉంటుంది. ఆ సమయంలో మన కళ్ళు కూడా భయంకరంగా నొప్పి ఎత్తడం అనేది జరుగుతుంది. మనకు తల వెంట్రుకలలో చీమల పాకినట్లు అనిపించడం అనేది జరుగుతుంది. ఇదంతా జన్ని నొప్పి యొక్క లక్షణాలు. జన్ని నొప్పి అంటే ఒకవేళ జన్ని ఎక్కువగానైతే మనిషి అరవడము కూడా జరుగుతుంది. అరవడం అంటే భయంకరంగా అరిచేస్తారు తట్టుకోలేకుండా. ఆ విధంగా అరవడం కూడా జరుగుతుంది. మన సమాజంలో 100కి 70% మందికి ఈ వ్యాధి అనేది, ఈ జన్ని నొప్పిలో వ్యాధి అనేది ఉంటుంది. 100కి 70% మందికి ఉంటుంది ఈ జన్ని నొప్పుల వ్యాధి అనేది. అసలు జన్ని నొప్పులు రావడానికి కారణం ఏమి అనేది కానీ చూస్తే, జన్ని నొప్పి అనేది స్త్రీలకైనా రావచ్చు, పురుషులకైనా రావచ్చు. ఉదాహరణకి స్త్రీలకైతే ఏ విధంగా వస్తుందంటే, వాళ్ళు నెలకు ఒకసారి ఋతుచక్రం అనేది ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. అంటే నెలకి వాళ్ళు 5 రోజులు ఇంటికి దూరం కావడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో వాళ్ళు నీళ్ళల్లో ఎక్కువగా పనిచేయడం వలన కూడా ఈ జన్ని నొప్పుల వ్యాధి అనేది వస్తుంది. ఆ ఋతుచక్ర ప్రారంభంలోనే స్త్రీలో ఎక్కువసేపు నిద్రపోవడం, పగటిపూట నిద్రపోవడం కూడా ఈ వ్యాధికి కారణం అనేది చెప్పుకోవచ్చు. వాళ్ళు స్నానం చేసి పగులు నిద్రపోవడం వలన కూడా స్త్రీలకు జన్ని నొప్పులు వ్యాధి అనేది వస్తుంది. పురుషులకి ఏ విధంగా సంక్రమిస్తుందంటే, ఇంటికి దూరం అయిన ఆడవాళ్ళతో కలవడం వలన పురుషులకి ఈ వ్యాధి అనేది వస్తుంది. అంతేకాదు మగవాళ్ళు కూడా పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవడం వలన కూడా ఈ జన్ని నొప్పుల వ్యాధి అనేది వస్తుంది. ఈ జన్ని నొప్పుల వ్యాధి నయం చేయాలంటే మనం ఉదాహరణకి హాస్పిటల్కి పోయినా కూడా ఆ సమయానికి ఒక్కరోజు వరకు మనకు బాగుంటుంది. మళ్ళీ యథాప్రకారం ఈ వ్యాధి అనేది మనకి వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి హాస్పిటల్కి పోయి ఏం చేసినా కూడా ఈ వ్యాధి అనేది తగ్గదు. దానికంతా మేమిచ్చే ఒక నాటు వైద్యమే అది ఉపయోగపడుతుంది. అది
మేము ఎందుకంటే ఈ విధంగా ఖచ్చితంగా చెప్తున్నది, అప్పటికి ఆ వేర్లను తవ్వుకొని వచ్చి అంగటి సామాన్లు తెచ్చి అప్పటికి వాళ్ళకి ఇస్తాం స్వర్ణం చేసి. అప్పుడు అది వాళ్ళకి నయం కావడం అనేది జరుగుతుంది. వాళ్ళకు కొద్దిగా పథ్యం అనేది చెప్తాం. దానివల్ల వాళ్ళకి నయం కావడం అనేది జరుగుతుంది. ఈ జన్ని నొప్పుల వ్యాధికి మామూలుగా మా అడవి చెంచులైన మా సన్నాయన, మాకు సొంత సన్నాయన అయినటువంటి వేలయ్య గారు ఈ వ్యాధికి మందులు ఇస్తూ ఉంటాడు. ఆయన అప్పటికి వేర్లను తవ్వుకొని వచ్చి అప్పటికప్పటికే ఇవ్వటం అనేది, వాళ్ళకి పథ్యం అనేది కూడా చెప్పి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఉండేవాళ్ళు వెంటనే శీఘ్రంగా మేమే ఫోన్ నెంబర్ ఇస్తాము, ఆయనకి కాల్ చేసినారంటే ఆయన వద్దకు మీరు రావాలి. ఆయన రాలేడు, వచ్చినారంటే ఆయన మంది ఇచ్చి పంపిస్తాడు. ఆయన చెప్పిన పథ్యం ఉన్నారంటే వెంటనే ఈ జన్ని నొప్పుల వ్యాధి అనేది నయం కావడం అనేది జరుగుతుంది. హలో, నేను ఏదైనా తప్పులుగా మాట్లాడితే మీరు మన్నించాలి. కానీ జన్ని నొప్పి ఎలా ఉంటుంది అనేది నేను వివరం చెప్తాను ఇప్పుడు, అది మీరు తెలుసుకోండి. అరికాల్లో నుంచి సూదులు పుట్టినట్టుగా ఉన్ను, మోకాళ్ళు చేతులు పోట్లు కలుగును, మోకాళ్ళు చేతులు పోట్లు కలుగుతుంది. ఒళ్ళంతా తిరిగినట్టుగా ఉంటుంది. తిరుగుడు వాయువు జన్ని అంటారు దాన్ని, అలర జన్ని అంటారు, సోదకం జన్ని అంటారు. ఇవన్నీ కలుసుకొని ఒళ్ళంతా తిరిగినట్టుగా రొమ్ముల కాడికి వస్తుంది, భారం ఇస్తుంది. ఆ భారంలోనే ఒక ఆవిరి మాదిరిగా వచ్చును. ఆ ఆవిరిలో నుంచి తలభారం వస్తుంది. తలభారంలో నుంచి కంతలు పెరికేది కానీ, ఎర్రగా తిరిగిపోయేది కనుగుడ్లు కానీ, ఇవన్నీ దాని జాతకాలే. ఇవన్నీ పోవాలంటే ఈ మూలికని మీరు వాడాలి. ఈ మూలికని మీరు వాడాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇందుకి. ఈ పద్ధతుల ప్రకారంగా దీన్ని వాడితే ఆ మూలికలో నీరు ఉపయోగిస్తుంది అన్నమాట. నీరు ఎట్లా ఉపయోగిస్తుంది అంటే, నీ తలలో నీరు ఉంటుంది. ఆ నీరు రావాలంటే ఈ మూలిక ద్వారా కూడా ఆ నీరుని ఆ నీరుని మనం రప్పించుకోవాలి. ఎలా రప్పించాలంటే, ఇది 3 వేళలో వాడాలి. 3 వేళలో వాడాలంటే 3 పూటలు. 3 పూటలు అంటే తెల్లవారితో ఒక పూట, మధ్యాహ్నం ఒక పూట, సంధ్యాలో ఒక పూట, అలా 3 రోజులు 9 పూటలు అవుతుందన్నమాట. అప్పటికి ఇది వాడేటప్పటికి మంచినీళ్ళు 1 చెంబు 2 చెంబులు తాగాలి. ఒంటికి పోసుకునేటప్పుడు కూడా మంచినీళ్ళే వాడాలి. అప్పుడు దీని ప్రభావం అనేది మీకు తెలుస్తుంది. దీని ప్రభావం అనేది, మంచినీళ్ళు ఎందుకు వాడమంటున్నాను, ఈ మందు ఇస్తున్నాను కదా, ఈ మంచినీళ్ళు పోసుకుంటేనే కదా మీకు తలనొప్పి భారాలు వస్తాయి. అందువలన మంచినీళ్ళే వాడాలి. అప్పుడు కూడా మీరు మంచినీళ్ళు వాడి అప్పుడు మీకు తెలుస్తుంది మార్పులు అనేది. మళ్ళీ ఉడికి నీళ్ళు వాడుతూ ఉండే మంచినీళ్ళు వాడినవారంటే మళ్ళీ నీకు జన్ని వచ్చి విధాయకం ఉంటుంది అన్నమాట. అందువల్ల ఈ మందు తినేటప్పటికి మీరు మంచినీళ్ళతోనే తలకు పోసుకోవడం కానీ, ఒళ్ళుకు పోసుకోవడం కానీ, కడుపుకు తాగేటప్పుడు మాత్రం 1 చెంబు 2 చెంబులు నీళ్ళు తాగాలి. అప్పుడే ఆ తలలో ఉండే నీరు మనకి ఒంటికి నడిచేటప్పుడు దాంట్లో కలుసుకొని అది వస్తుంది. అప్పుడు 3వ దినానికంతా మీ ఆరోగ్యము మళ్ళా నాకు తెలియచేయచ్చు. ఇందులో ఊరికే ఇచ్చే క్వశ్చన్ ఏమి ఉండదు దీంట్లో. బిడ్డ అయినా కానీ, తల్లి అయినా కానీ, ఎవరైనా కానీ దాని ఖరీదు పెట్టేసి దాన్ని తినాలి. అప్పుడేదా ఇది వైదికం అవుతుంది. సమర్లు ఎత్తుకోవాలి. ఇదే జన్ని మొక్క అంటారు. ఇది దేవుడిచ్చిన వనమూలిక. ఈ మూలికలో నుంచి కింద ఏర్లు మాత్రమే ఎత్తుకోవాలి. ఈ ఏర్లని బాగా కడిగేసి బాగా ఎండబెట్టి దాని వస్త్రం మాదిరి చేయాలి. ఈ వస్త్రం మాదిరి చేసి అంగిడి వస్తువులు వేసి ఇందులో కలిపి
చెరువు మెత్తాళ్ళు వేసి పత్యము లేకుండా ఉంటుంది చెరువు మెత్తాళ్ళు. అందువల్ల పత్యానికి ఇరుగుడు అన్నమాట అది. అందువల్ల దాంట్లో తింటేనే మీకు ఏ నొప్పులు ఉండవు. అది లేకుండా మనం తినాలంటే పత్యంలో పడిపోతుంది. పత్యంలో పడిపోతుందంటే ఎట్టా అంటే మళ్ళీ మీరు ఏదైనా తిన్నా మాంసాలు గింసాలు తిన్నా కొంచెం మూతి ఊదినట్టుగా ఉంటుంది. అందుకే చెరువు మెత్తాళ్ళు వేస్తామన్నమాట. ఇందులో కంపల్సరిగా మీకు ఒళ్ళు నయం అవుతుంది. ఒక ట్రిప్పు మీరు వచ్చి కూడా చూసుకొని పోవచ్చు. దీని పరిష్కారం అనేది మీరు కనిపెట్టుకోవచ్చు. జన్ని రకాలంటే ఒక జన్ని కాదేవి 12 రకాలు. అవి 12 రకాలంటే నేను చెప్పుకొని వచ్చినాను. ఫస్ట్ అందులో నుంచి అలర్ జన్ని అనేది వేరు, సోదకం జన్ని అనేది వేరు, ఒళ్ళంతా తిరిగేది ఒక జన్ని, వాయువు జన్ని, తిమిరి వాయువు జన్ని, ఇలా అవి 12 రకాలు ఉన్నాయి. ఈ 12 రకాలు అన్నీ ఒకటిగా వనకూడుకుంటాయి అన్నమాట. వనకూడుకొని మనిషిని పిండేస్తూ ఉంటుంది. వాటికన్నిటి పరిష్కారము కావాలంటే ఈ మూలికతో మనము ఒళ్ళులు బాగా చేసుకోవచ్చు. ఈ జన్నికి ఇవ్వాలంటే మీకు దానికి తగిన ఖరీదు దానికి ఉంటుంది. ఆ డబ్బుని మీరు ఖరీదుగా నాకు ఈరోజు ఇచ్చినారంటే రేపు ఇస్తాను నేను మీకు మందులు అన్నమాట. ఆ రోజే మనకు దొరకదు. ఆ రోజే పోవాలంటే నేను అంగడి వస్తువులు తేవాలి, మూలికి పోయి ఎత్తుక్కోవాలి. మీరు ఈరోజు మీరు డబ్బు ఇచ్చేసిపోతే రేపటి లోపల మీరు వచ్చే లోపల రెడీగా ఉంటుంది. మీరు వచ్చి నేనే నా చేతలానే మీకు ముందుకు ఫస్ట్ నేను ఇవ్వగలుగుతాను. ఇచ్చి ఆ భగవంతుడిని నేను తలుచుకొని నేను ఇస్తాను. అట్లా మీకు లక్షణంగా నయమవుతుంది. ఇదే కాదు, ఎర్ర బట్టలతో కూడా డేట్ కాకుండా ఎర్ర బట్టలు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా నయం చేస్తాను. ఇంకా చిన్న చిన్న వస్తువులకంతా నయం చేస్తాను. పిల్లకాయలకు మాందల కాడి నుంచి సందుల కాడి నుంచి కూడా నేను బాగా చేసేవాడిని. ఇలా పరిష్కారంగా ఉంటాయి. కానీ ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ చెప్తాను. 8340885849. నా పేరు వేలయ్య, ఎం వేలయ్య. 8340885849. నా పేరు వేలయ్య, ఎం వేలయ్య, పద్మసర్స్.